వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వంగవీటి రాధాకృష్ణ, అక్కల గాంధీ, బొప్పన భవకుమార్. రంగా గారి జయంతి సందర్భంగా ఇవాళ ఒక చోట నగరంలోనే కాదు, రాష్ట్రంలో నలుమూలలా ఆయన అభిమానించే వాళ్ళు ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక భావితరాల భవిష్యత్తుకి ఎలాగో నాయకుడు ఎలాగ ఉండాలో చాటి నాయకుడు రంగా గారు చెప్పని యువత స్ఫూర్తికి తీసుకుంటున్నారు. ఆయన ఆశ సాధన కోసం అందరూ కలిసికట్టుగా ముందు నడవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 79వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వంగవీటి మోహనరంగ జంక్షన్లో సితారా వద్ద ఈరోజు ఆయన కాంస్య విగ్రహానికి వారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఘనమైన నివాళులు అర్పించి వారికి కేక్ కట్ చేసి జయజాలు పలకడం జరిగింది. అలాగే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల అందరికీ ఆరాధ్య జ్యోతి అయినటువంటి వంగవీటి మోహనరంగ గారి ఆశయ సాధనతో వారితో భావంగా ఈరోజు పేద ప్రజలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, అలాగే కేక్ కట్ చేయడం, అనేకమైన రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరం కూడా పనిచేస్తూ ఉంటాం. ఎప్పటికీ ఈరోజు కూడా మా వంగవీటి మోహనరంగ గారికి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అవమానపరిచే విధంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు వంగవీటి మోహనరంగ గారికి సముచిత స్థానాన్ని అందిస్తూ వారికి గౌరవం ఇచ్చేటట్టుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి, అలాగే ఇవాళ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్టేడియం కట్టే దానికి విఎం రంగా స్టేడియంగా నామకరణం చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రానున్న కాలంలో వంగవీటి మోహనరంగ గారి అనేక కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా ఇదే విధంగా డిమాండ్ చేస్తారు. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించి రంగా గారి యొక్క పేరుని జిల్లాకు కానీ లేకపోతే స్టేడియం కానీ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం.